ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ అనే ఒక వ్యాధి ఆ, చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంది. రీసెంట్గా చూసుకుంటే చిత్తూరు, విజయనగరం, వైజాగ్, ఇంకా చాలా కాకినాడ చాలా ప్రాంతాల్లో మరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ, వైరస్ సోకిన 20 రోజుల్లో మనుషులు చనిపోతున్నారు. అరే ఏమైంది అంటే ఫస్ట్ తీవ్రంగా జ్వరం రావడం, తర్వాత ఒళ్ళు నొప్పులు, నెక్స్ట్ గొంతు పట్టేయడం, కండరాలు పట్టేయడం, ఆ తర్వాత ఏమి తినాలనిపించకపోవడం, ఒళ్ళంతా అలా పలచబడిపోవడం, మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్, అట్లా 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 మనిషి ప్రాణాలు పోతున్నాయి. మరి ఏంటి దీనికి ఆ, అంటే ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది వైద్యులు అయితే ప్రజెంట్ భయపడొద్దు అంటున్నారు. ఏ చిన్న ఇదొచ్చినా మనము చాలా తేలిగ్గా తీసుకోకూడదు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అంటే ఇప్పుడు తడి ప్రాంతాలు, వర్షం వెలిసిపోయిన తర్వాత కొంచెం చెత్త ఉండే ప్రాంతాలు, అలాంటి పొలాలు, లాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఏదైనా కుట్టింది అనిపించింది అనుకోండి, మనం ఊరికే ఇట్లా అనేస్తాం చాలా సింపుల్గా. అలా కాకుండా ఎప్పుడైనా సరే నీకు ఎక్కడైనా సరే ఏదో కుట్టింది, లేకపోతే ఎక్కడో చిన్నగా నాకు ఏదో అనిపిస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, సంథింగ్ తేడాగా ఉంది తలలో అయినా సరే ఇంకెక్కడైనా సరే అనిపించినప్పుడు ఒక్కసారి టెస్టులు చేయించుకోండి. అంటే తెలియకుండా ఇది నాట్ ఓన్లీ ఇప్పుడు ఏపీలో ఉందని అనుకుందాం, అక్కడ నుంచి జనాలు ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇది అంటువ్యాధి లాగా కూడా చూడాల్సిన అవసరం లేదు, కానీ వేగంగా అయితే వ్యాపిస్తూ ఉంది. ఒక చిన్న పురుగు, అది దోమకి అటు ఇటు పరిణామంలో ఉంటుంది, ఈగకి అటు ఇటు, అది అలా కుడుతుంది. సింపుల్ చెప్పంటే మంచంలో ఉండే నల్లిలాగా ఉంటుంది, అది కుడుతుంది. దాని తర్వాత అది కుట్టిన ప్రదేశాల్లో ఇది స్లోగా వాపు, ఆ తర్వాత దురద లక్షణాలు, దాంతోపాటే జ్వరం, గొంతు పొడిబారిపోవడం, ఒళ్ళంతా లైక్ ఇప్పుడు ఒళ్ళు పొడిబారిపోతుంటే వీళ్ళు ఏమనుకుంటారు చలికాలమే కదా, ఆ మాత్రం ఉంటుంది, ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ నాట్ అలా కాదు. అండ్ ఒళ్ళు నొప్పులు వచ్చినా ఇంకేమన్నా వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్త, ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్ళు, రైళ్లలో ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ, పొలం పళ్ళకి వెళ్ళొచ్చే వాళ్ళు కానీ, పొద్దున పొగ మంచు ఉంటుంది, ఆకులన్నీ అలా తడుముకుంటూ వెళ్తారు, ఆడుకుంటూ పాడుకుంటూ, ఏదో ఒకటి చిన్న కుడితే చిల్లు అనేలాగా చూసుకోం మనం. అబ్బా ఏముందిలే అదే పోతుంది అనుకుంటాం. అలా కాకుండా టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి. అండ్ వర్షాలు విచ్చలవిడిగా పడ్డాయి ఈసారి, ప్రతి చోట వరదలాగా వచ్చి మళ్ళీ వెలిసిపోయి, వరదలాగా వచ్చి వెలిసిపోయి, వరదలాగా వచ్చింది అంటే ఎక్కడెక్కడి నుంచో అన్నీ కొట్టుకొస్తాయి. అందులో డ్రైనేజ్లు ఉంటాయి, రకరకాల పురుగులు ఉంటాయి, రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, అవన్నీ మనకు తెలియదు. అలా అరే వర్షం అయిపోయింది కదా అని నడుస్తూ ఉంటాం. అండ్ ఇంకొంతమంది వర్షం నీళ్ళు అలా పోడుతున్నా అందులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, దిగడం కష్టమే, లోపల ఏం కుట్టుద్దో మనకు తెలియదు. ఇట్లాంటివి జాగ్రత్తలు కూడా తీసుకోరా, ఏముందిలే అయిపోయిందిలే అనుకుంటాం, కానీ మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు కరోనా లాంటి పెద్ద సిచ్యువేషన్ వస్తే తప్ప పాండమిక్లో మనకి అప్పుడు ఎలా ఉండే సిచ్యువేషన్ తెలియదు. మాస్కులు, గ్లౌజులు, ఒళ్ళంతా శానిటైజేషను తప్పనిసరి అయ్యి చాలా భయపడ్డాం. ఇప్పుడు మళ్ళీ ఇది అంత తీవ్ర రూపం దాల్చక ముందే మనం రియలైజ్ అయితే బెటర్. ఎవరైనా వ్యాధి సోకినట్టు అనిపిస్తే వెంటనే ఇన్ఫామ్ చేయండి, ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు కూడా వస్తుంది. ఇంకెవరన్నా మీ చుట్టుపక్కల వాళ్ళైనా సరే ఏదో కుట్టినట్టుగా ఉంది, ఎక్కడో ఏదో కొంచెం దురదగా ఉంది, ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు టేక్ ఇట్ సీరియస్ అంతే. వాళ్ళకి అనిపించకపోయినా ఒక సలహా ఇవ్వండి. అండ్ మీకు తెలుసా, ఈరోజు రేపట్లో 200-300 ఇచ్చినా సరే ఇంటికి వచ్చి మరీ బ్లడ్ టెస్టులు చేసిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిపించుకోండి, యూటిలైజ్ చేసుకోండి, తప్పే ఉంది. అంటే ఏదో వచ్చి మన మంచాన పడి నీరసం అయ్యి తప్పితే హాస్పిటల్కి వెళ్ళలేము అని అనుకోకూడదు. ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు. మనం అందరం బయట తిరిగే వాళ్ళమే. లేదు నేను ఇంటి పట్టునే ఉంటాను, ఇంట్లోనే కూర్చుంటాను, నాకేం రాదు అనుకుంటే మీ ఇష్టం. బట్ తరచు బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు, చాలామందిని కలిసేవాళ్ళు, ప్రయాణాలు ఎక్కువగా చేసేవాళ్ళు, ఒక ఏరియాలో వెళ్తావు, ఒక ఏరియాలో ఫుల్గా తడిసిపోతావు, అది ఆరేలోపు ఇంకో ఏరియాకి వెళ్తావు, ఆ ఏరియాలో ఏమవుద్దో మనకు తెలియదు. అట్లా మనతో పాటు కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు వెంటే వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా అల్పపీడనాలు ఉన్నాయి, ఇంకా వర్షాలు పడుతున్నాయి. రేపు ఇప్పుడు దిత్వా తుఫాను నిన్న నెల్లూరు అంతా మునిగిపోయింది. నెక్స్ట్ అంతకుముందు శ్రీకాకుళం, ఇంకా మళ్ళీ అల్పపీడనాలు రెడీగా ఉన్నాయి, మళ్ళీ వర్ష సూచనలు ఉన్నాయి, వస్తాయి కూడా. బట్ మన జాగ్రత్తల్లో మనం ఉండడం బెటర్. ఎందుకంటే ఈ ఏడాది చాలా వర్షాలు పడ్డాయి, అంతకు మించి చలులు కూడా అలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు శీతాకాలం స్టార్ట్ అయింది కదా, చలులు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడైనా సరే వరద వచ్చి పోతే మీకు ఊర్లో వాళ్ళకంటే తెలుసబ్బా, రెగ్యులర్గా వరదల్ని ఫేస్ చేసేవాళ్ళు
ఒకసారి వరద వచ్చింది మళ్ళీ తగ్గింది అంటే ఆ భూమి పూర్తిగా ఎండితే తప్ప అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఏమవుతుందో అని వాళ్ళకి, అంటే చదువుకోకపోయినా కూడా కొంతమంది రైతులకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది, కౌలు రైతులకైనా సరే. మనం చదువుకున్న వాళ్ళమే కదా, కొంచెం తెలుసుకుంటే, అంటే తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకున్నా మంచిదే. ఇట్లాంటి చోట్లకి కొంచెం వెళ్లకుండా ఉంటే ఈ వైరస్లు రావు. ఎందుకంటే విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి ఈ మధ్యలో. వాటికి మందులు కూడా లేవు. ఇలాంటి ఒక జబ్బు ఉంటుందని కూడా జనాలకు తెలియదు, కాబట్టి వాటిని మందులు కూడా ఎవడు కనిపెట్టలా. సో ఆ మందు కనుక్కునే లోపు ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు అవసరమా? థ్యాంక్ యూ సో మచ్.